ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల మనం చూస్తున్నాం 15 లక్షల వరకు కూడా మినహాయింపు ఉండాలి అని. 10 లక్షలు ఎక్కువ మంది అడుగుతున్నారు, 15 లక్షలు అనేది ఇంపాసిబుల్గానే చూడాలి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మరోవైపు ఖర్చులు పెరిగి ఎవరి దగ్గర డబ్బులు లేదు కాబట్టి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఒక స్టోరీ రూపంలో చూద్దాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో వేతన జీవులకు గుడ్ న్యూస్ చెప్తారా అన్న ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈసారి ఉద్యోగుల ఆదాయ పన్ను భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపునివ్వాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రతి ఉద్యోగి బడ్జెట్ 2025పై భారీ ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తోన్న పరిస్థితి. ఈ మార్పు కనుక అమల్లోకి వస్తే మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటే. వేతన జీవులకు దీని ద్వారా ఉపాధి భారం తగ్గి సొమ్మును ఇతర అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. అందుకే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై కసరత్తు చేస్తున్నారు. అదే సందర్భంలో వార్షిక ఆదాయం 15 నుంచి 20 లక్షల రూపాయలున్న వారికి 25% ట్యాక్స్ విధించే యోచన కూడా చేస్తున్నారు. ఈ రెండు నిర్ణయాలని బడ్జెట్ లో ప్రకటిస్తే సర్కారీ ఖజానాపై 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది. అయినా సరే కేంద్రం ఉద్యోగుల విషయంలో ఊరటనిచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికైతే ఏడాదికి 7 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వాళ్లు ట్యాక్స్ పరిధిలోకి రారు. ఈ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే సాధ్యాల్ని లెక్కల మంత్రి అన్వేషిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ట్యాక్స్ పేయర్స్ లెక్కలు తీస్తే 5 లక్షల రూపాయల వరకు 1,36,859 మంది ఉండగా 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు 20,87,083 మంది ఉన్నారు. ఇక 10 నుంచి 20 లక్షల మధ్య ట్యాక్స్ పేయర్స్ 7,12,896 మంది ఉంటే 20 నుంచి 50 లక్షల పరిధిలో 2,16,756 మంది ఉన్నారు. 50 నుంచి కోటి రూపాయల వరకు 22,000 మంది ఉంటే కోటికి పైగా ఆదాయం ఉన్న వాళ్ళు కేవలం 7,814 మంది మాత్రమే ఉన్నారు. ఇవి మాత్రమే కాదు, 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల మధ్య వార్షిక ఆదాయానికి కొత్తగా 25% పన్ను స్లాబ్ తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. ప్రస్తుతం 15 లక్షలు పైబడ్డ ఆదాయానికి 30% పన్ను విధిస్తుండగా కొత్తగా ఈ 25% స్లాబ్ అమల్లోకి వస్తే ఆ వర్గానికి కూడా కొంత ఊరట లభించవచ్చు. పన్ను మినహాయింపులతో పాటు బడ్జెట్ లో కొత్త పెట్టుబడులు, ఉపాధి కల్పన, సబ్సిడీలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశాలున్నాయి. మధ్యతరగతి వేతన జీవులు తమ బడ్జెట్ ప్లాన్ లో కీలక మార్పులు చేసుకునేలా ఈ మార్పులు ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ల లెక్కల్ని చూస్తే 2014లో 3,65 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయగా అది 2024కు రెట్టింపయింది. గతేడాది 7,53 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఐటీ ఫైల్ చేసిన వాళ్లు డబుల్ అయితే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం 4 రెట్లు పెరిగింది. ఇందుకు కారణం డిజిటల్ ఎకానమీ పెరగడమే. గతంలో కంటే ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినా ఐటీ నోటీస్ కు వెళ్తోంది. ఏ ట్రాన్సాక్షన్ జరిగినా పాన్ కార్డ్ మ్యాండేటరీ కావడంతో డైరెక్ట్ గా ఐటీకి ఇన్ఫర్మేషన్ చేరుతోంది. అంతేకాదు ప్రాపర్టీ సేల్ లో కూడా పాన్ కార్డ్ ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అలాగే 50 లక్షలు దాటిన ఏ కొనుగోలైనా 1% టీడీఎస్ తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఐటీ డిపార్ట్మెంట్ కు డిఫాల్ట్ గా డేటా షేరింగ్ జరుగుతుండడంతో ఎక్కడ ఏ భారీ ట్రాన్సాక్షన్స్ జరిగినా అధికారులకు తెలిసిపోతోంది. అంతేకాదు 2023లో ఐటీ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకోవడంతో ప్రతి లెక్క పక్కాగా ఐటీకి తెలిసిపోతోంది. అందుకే భారీగా పన్ను ఆదాయం పెరిగినట్లు నిపుణులు చెప్తున్నారు.